ఇచ్చిండా? మెగా డిఎస్సి పెట్టి టీచర్ల ఉద్యోగాలు ఇచ్చిండా? ఇంకా ఉన్నాయి, ఒక సెకండ్. ఇది మాత్రం నాకు చాలా ఇష్టం. 18 సంవత్సరాలు పూర్తయి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్. నా కారు గలీలకు వచ్చి కష్టమైంది. ఇప్పటి నుంచి నేను కొరట్లాగా రాగానే బయట మెయిన్ రోడ్ మీద అవుతా, మీకు ఇచ్చిన కదా స్కూటర్లు, నన్ను ఎక్కించుకొని గలీలో దిప్పుడు మీరు. సరేనా? రోళ్ళకి వచ్చే స్కూటర్ చెప్పు, రోళ్ళు వస్తారు నెక్స్ట్. రాలే మళ్ళా కాంగ్రెస్ కి ఎంత కోటేస్తారు మరి. దివ్యాంగులు మేమేమో ఇట్లా ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి మేమేమో వాళ్ళని లీడర్లను చేద్దామని మేము చూస్తుంటే, వాళ్ళని కూడా దివ్యాంగులను కూడా 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని వాళ్ళని కూడా మోసం చేసిండు పొట్టోడు. అవునా? ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారులు పెండింగ్ లో ఉన్న డిఏలు ఇస్తాం. ఇచ్చిందా చెప్పురి. ఆటో డ్రైవర్లు 12,000 रुपए साल में, सालाना 12,000 दिया. गिड्डा दिया क्या तुम्हारे को? दिया नहीं दिया. కొత్త పెన్షన్లు వస్తున్నాయా? అప్లై చేసుకుందామంటే వెబ్సైట్ బంద్ ఉన్నది తెలుసా మీకు? బంద్ పెట్టిండు మొత్తానికి. ఇక ఇన్ని అబద్దాలు చెప్పి మీతో ఓట్లు వేపించుకున్నాడు, పీకేండి అయిపోయాయి. ఆడు మొత్తం కల్వకుంట్లని భయపెట్టిస్తున్నాడు. కాళేశ్వరంలో 1,00,00,000 కోట్ల రూపాయలు మింగినోడిని భయపెట్టిస్తున్నాడు. భయపెట్టించి వాళ్ళ దగ్గర కోట్లాది రూపాయలు మింగుతున్నాడు. వాళ్ళని ఏం జైలేస్తాడు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయాల 50,000 కోట్ల రూపాయలు మింగిండ్రు కల్వకుంట్లోళ్ళు. వాళ్ళని ఏమంటలేడు. పొట్టోడు వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటాడు, నోరు మూసుకొని కూర్చున్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసుల అరెస్ట్ చేస్తా అని ఏం చేసింది తెలుసా? నిన్న ఏమైంది తెలుసా? హైదరాబాద్ లో నిన్న ఏమైంది తెలుసా? ఆ ఫోన్ ట్యాపింగ్లు చేసే రికార్డులు మొత్తం ఏ ఆఫీసులో అయితే ఉన్నాయో ఆ ఆఫీస్ మొత్తం తగలబడిపోయింది. అగ్ని ప్రమాదంలో తగలబడిపోయింది. ఓడి పెట్టిండు, పొట్టోడే పెట్టిండు అగ్గి. దానికి పొట్టోడే పెట్టిండు పైసలు తీసుకొని. గసంటోడు మీ ముఖ్యమంత్రి, గసంటోడు పార్టీకి ఓటేస్తారు. ఇట్లా ఒకడేమో అవినీతి చేసి మీ 1,00,000 కోట్ల రూపాయలు మింగిండు, పీకిండు గదముక్కోడు. ఇక ఆయన్ని కాపాడుకుంటా ఈ పొట్టోడేమో 1,000 కోట్ల రూపాయలు వీడు మింగుతున్నాడు. మీరేమో ఇట్లనే మోసపోండ్రి. మానేమైంది? కొరట్లాకి 2 కాకపోతే 1 కాకపోతే 2 ఎయిర్పోర్ట్లు కట్టిస్తా, ఇంటి చెత్త మీద ప్లేన్ దిగేటట్టు చేస్తా, అట్లా చంద్రమండలం తిప్పుకొస్తా. ఓటు ఊరికైతావా? ఏరు మరి. కొరుట్లకు వస్తే ప్రతిసారి నాకు తెలియని కొరుట్ల కాదు, బుర్జుకాడనే పుట్టిన ఇటేనా? ఆడనే పుట్టినోని నేను. ఎప్పుడు వచ్చినా మంచినీళ్ళ ప్రాబ్లము, డ్రైనేజీల ప్రాబ్లంలు, రోడ్ల ప్రాబ్లంలు. నేను ఎంపీ అయిన 7 సంవత్సరాలకు వెళ్ళి ఒకటే కొరుట్లకు వస్తే మంచినీళ్ళ ప్రాబ్లం అంటారు. ఇండ్లు అడుగుతారు, వస్తా ఇంటికాడికి కూడా వస్తా. ఆగుండ్రి, మీకు ఉన్నాయి కదా 3 బెడ్రూమ్, 4 బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి కదా. వస్తా. అమృత్ స్కీమ్ కింద 41.5 కోట్లు ఇప్పించిన. దాంతో మంచినీళ్ళ సరఫరా కావాలి. అయిందా? ఈ పైసలు ఎటువైనాయి మరి? ఎటువైనాయి పైసలు? 41.5 కోట్లు కొరట్ల మున్సిపాలిటీకి ఇప్పించింది. ఇక మీ రోడ్లు, మీ డ్రైనేజీలు మంచిగా కావాలని 18,70,00,000 ఇప్పించిన కేంద్రంకి వెళ్ళి. అయినాయా? ఎటువైనాయి పైసలు? మీరు ఢిల్లీలా కొరట్లలో కొట్టిండు మావోడు అని నాకు ఓటేస్తున్నారు. ఢిల్లీకి వెళ్ళి నేను పైసలు పంపుతున్నా. ఈడ గల్లీలేమో మీరు దొంగల కోటేస్తున్నారు. ఆడెత్తుకొని పీక్తున్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించింది కదా గద్దముక్కోడు. ఇక తొండమూతోడు మీకు ఇందిరమ్మ ఇల్లు కట్టించే. ఇక ఎవరు ఇల్లు కట్టుకుని 5-5 లక్షలు ఇస్తున్నట్ట. ఇచ్చిందా? ఇయ్యలే. ఆడైతే అప్పట్లో నాకు యాదున్నది గద్దముక్కోడు. ఇల్లు ఉండాలి, ఇంట్లో అర్రు ఉండాలి, బిడ్డ అల్లుడు వస్తే 2 అర్రు ఉండాలి, మళ్ళా బయట జాగు ఉండాలి, జాగల మేకను కట్టేయాలి, ఎడ్లను కట్టేయాలి, బర్రెలను కట్టేయాలి. నేను కూడా కట్టిస్తా.
4 బెడ్రూమ్ ఇల్లు కట్టించి ముందర 2 కార్ల గ్యారేజ్ పెట్టి 2 కార్లు ఫ్రీ ఇస్తా. కార్లలో పెట్రోల్ పోసుకోవాలి కదా, పెట్రోల్ పంప్ పట్టి ఇంటికో పెట్రోల్ పంప్ పెట్టిస్తా. వేస్తారా ఓటు? వేస్తారా? నాదేమైంది చెప్తా పోతా. గదే అవుతుంది. ఎన్నిసార్లు మోసపోతారు అడుగుతారు మళ్ళీ. ఎన్నిసార్లు మోసపోతారు? అందరు గ్రూప్లలో ఉంటారు కదా మీరు. పావుల వాటి వచ్చి ఎన్నేళ్ళే? పావుల వాటి ఎన్ని 10 సంవత్సరాలు దాటిపోయిందా? ఇంకోటి వద్దా? రాదు మరి. ఢిల్లీలో మోడీ కోటైతే సరిపోదు, గల్లీలో కూడా మోడీ కోటేయాలి. పైసలు ఆడికెళ్ళి వస్తే ఇక్కడ దొంగలుంటే కాదు. విన్నారా? గల్లీలో ఒకటేది మోడీ బలం అవుతుంది ఈసారి. అందుకనే టికెట్ల కాడ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి మంచి వాళ్ళు, దాంట్లో నాకు డాక్టర్ అనూప్ రావు గారు చాలా సహాయం పడ్డాడు. మంచి మంచి అభ్యర్థులను పెట్టినాము. ఇప్పుడు కూడా మీరు ఓటేయకపోతే ఇక మన ఇంకోసారి నా దగ్గరకు వచ్చి మోర్లు కొరుకుతున్నాయి, ఆ రైల్వే స్టేషన్ రోడ్డు మంచిగా లేదు, ఆడ రైల్వే స్టేషన్ వెనుక ఆ డ్రైన్ నిండిపోయి మొత్తం కాలనీలకు వస్తాయి. మొన్న అతి వర్షాలు పడ్డప్పుడు 7 దాకా మునిగిపోయినాయి కాలనీలు. యాదుందా? నాకు యాదుంది, మీకు యాదుందా? నాకు యాదని మట్టి కొట్టుకొచ్చింది, ఇళ్లకు బురద కొట్టుకొచ్చింది. యాదుందా? మిమ్మల్ని చూస్తే గోస అనిపించింది. ఇక ఏం చేస్తాం? మీకేమో దొంగలే కావాలన్నాయి. మీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మీరు మోసపోవడం మీకు ఇష్టమే. నేనేం చేస్తా దానికి? చెప్పురి. 5 కోట్ల ఇల్లు కట్టిండు అని 5 కోట్ల సార్లు చెప్పినా మొన్న అసెంబ్లీ ఎన్నికలలో. 5 కోట్ల ఇల్లు కట్టిండు. నన్ను నమ్మకూరి. ఫోన్లు ఉన్నాయి మీ దగ్గర, ఫోన్లలో చూసుకోండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని ఇళ్ళైనాయి దేశంలో అని చెప్తే వినకపోతుంది. ఇప్పుడు రేపు వర్షాకాలం, ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, రేపు వర్షాకాలం వస్తుంది, మళ్ళా పొంగి పొర్రుతాయి డ్రైనేజీలు, మళ్ళా దోమలు వస్తాయి, మళ్ళా డెంగ్యూ జ్వరాలు వస్తాయి, చికెన్ గుణ్యాలు వస్తాయి, వైరల్ జ్వరాలు వస్తాయి. హాస్పిటల్ ముసలు పడతారు, పిల్లగాళ్ళు ఇబ్బంది పడతారు. వీళ్ళందరికీ మళ్ళీ హాస్పిటల్ బిల్లులు లక్షల రూపాయలు అప్పులు చేసుకోవాలి. కేంద్ర నరేంద్ర మోడీ 5 లక్షల రూపాయలు ఆయుష్మాన్ భారత్ ఇస్తున్నాడు. ప్రపంచంలో అతి పెద్ద ఆరోగ్య బీమా పథకం నడిపిస్తున్నాడు. ఓట్లేని రావా అంటే ఏకపోతుంది. అందరికి వ్యాక్సిన్లు మహమ్మారి వస్తే ప్రపంచంలో అందరికంటే మొదలు వ్యాక్సిన్ తయారు చేయించి అందరికి వ్యాక్సిన్లు ఇప్పించిండు. 100 దేశాలు ఈ వ్యాక్సిన్లు భారతదేశం ఎగుమతి చేసింది. 6-7 సంవత్సరాల నుంచి మీకు ఫ్రీ రేషన్ ఇస్తున్నాడు. మళ్ళా మా మీద 7 సంవత్సరాల నుంచి మీరు అందరు నాకు ఓటు వేసారు. ఓటు వేయలేదు అంటలేను, ఢిల్లీ ఎలక్షన్ లో నాకు ఓటు వేసారు మీరు. ఒక్క రూపాయి నా మీద అవినీతి ఆరోపణ ఉందా? మీ కొరట్ల చుట్టుపక్కల రైతులు పసుపు పండి 4,000 రూపాయలు వచ్చాళ్ళకి, ఇవాళ 16,000 రూపాయలు వస్తుంది వాళ్ళకి. యువన్ అయ్యేకి చేతగాలే, పసుపు బోర్డు తెచ్చి నిజామాబాద్ గడ్డ మీద ఆఫీసు పెట్టించిన జాతీయ బోర్డుది. ఇక్కడ మన రైతు బిడ్డని చైర్మన్ చేసిన. ఇవాళ 16,000 17,000 అమ్ముకుంటున్నారు పసుపుని. అది 25,000 చేపిస్తే చూస్తుండ్రు మీరు చూసుకుంటుండ్రు. మీ వరి వండితే ఎంఎస్పీ మోడీ ఇస్తాడు, ప్రతి రూపాయి మోడీ ఇస్తాడు. పొట్టోని పైసలు లేవల్లా. గద్ద ముక్కోని కోటేస్తారు, తొండమూతోని కోటేస్తారు. అరే మోడీ కోటేరావా గల్లీలా? ఏంటి మీ ప్రాబ్లం ఏంది? నాకు అర్థమైతే లేదు. మరి చెప్పాలి అందరికి చెప్పనీకనే వచ్చిన. అందుకని ఆ మూర్ఖుల కోసమే ఇప్పుడు ఎయిర్పోర్ట్లు కట్టిద్దాము. కోరుట్లలో 2 ఎయిర్పోర్ట్లు కట్టిద్దాం. రెండు మీటింగ్లు పెట్టారు కదా, ఒకటి సరిపోదు కానీ ఎయిర్పోర్ట్ కూడా 2 కట్టిద్దాము. ఫ్రీ ఫ్లైట్లు వేపిద్దాము, 1,00,000 రూపాయలు పెన్షన్ ఇద్దాము, 10 తులాలు బంగారం ఇద్దాము. వద్దా? ప్రతి మున్సిపాలిటీకి ఒక కార్పొరేట్ స్థాయి స్కూల్ కట్టిస్తా అన్నాడు. మర్చిపోయినా, మంచిగా చేసినావు పొట్టోడు. కాంగ్రెస్ మేనిఫెస్టోలా ప్రతి మున్సిపాలిటీకి కార్పొరేట్ స్థాయి సిబిఎస్ఈ సిలబస్ తోటి స్కూల్ కట్టిస్తాను. ఫైనల్ గా నవోదయ ఓడి తెచ్చిండు. కొరట్లో నవోదయ ఓడి తెచ్చిండు అంటున్నా. 100 పడగల హాస్పిటల్ కట్టిస్తాను గద్దముక్కోడు. కట్టిస్తాడు కదా, ఏమైంది? ఈడొచ్చిండు పొట్టడు కూడా అన్నాడు హాస్పిటల్ కట్టిస్తామని ప్రతి మున్సిపాలిటీకి. ఏమై చెప్పుకుంటూ పోతున్నంటే నాకు గొంతు పోతుంది. మాట్లాడి నేను ఎండలో తిరిగి నల్లగైతున్నా.
మీరేమో ఓటెత్తలేరు. గల్లీలు వేస్తారా లేదా? జర నీళ్ళేరా బాబు, జర మీకు దండం పెడతా. గల్లీలో మోడీకి వేయండి. ఢిల్లీకి వెళ్ళి వచ్చిన పైసలు గల్లీలో ఖర్చు అవుతాయి. ఈడ దొంగలను పెట్టుకుంటే నడవది, పని కాదు. 2026 సంవత్సరంలో భారతదేశం చంద్రమండలం మీద ఉంది. కొరుట్లలో రోడ్లు లేవంటే నవ్వుతారు వలన. డ్రైనేజీలు లేవు, దోమలు. దయచేసి